హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు సిరిమిలా జ్యోతి. నేను ఈరోజు లేస్తో బ్యాక్ నెక్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. రౌండ్ నెక్ డ్రా చేసి లైనింగ్ వేసి కుట్టాను. ఈ విధంగా 1 ఇంచ్ మార్కింగ్ చేశాను. నెక్ చుట్టూ 1 ఇంచ్ రౌండ్ షేప్లో మార్కింగ్ చేసుకోవాలి. ఒకసారి డార్క్గా మార్కింగ్ చేయాలి. తర్వాత మనకు డిజైన్ అనేది ఎటు సైడ్ కావాలో అటు సైడ్ చూసుకుంటూ అటు సైడ్ రౌండ్ షేప్లో ఈ విధంగా మార్కింగ్ చేయాలి. చేసిన తర్వాత అక్కడ సైడ్ కూడా 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్నాక నేను లేస్ తీసుకున్నాను. లేస్ని ఈ విధంగా సెట్ చేసుకుంటూ కరెక్ట్గా స్టిచ్ వేస్తూ వచ్చాను. ఎక్కువ తక్కువగా రావద్దు ఫ్రెండ్స్. అంటే కొన అనేది కరెక్ట్గా నెక్కి మ్యాచ్ అయ్యేటట్టుగా కుట్టాలి. తర్వాత మనకి ఎక్కడైతే జాయింట్ వస్తుందో అక్కడ వరకు ఉంచుకొని మిగతాది కట్ చేసుకోవాలి. మరో ప్రక్కన కూడా అదే విధంగా స్టిచ్ వేస్తూ వచ్చాను. 2 సైడ్స్ కుట్టడం వల్ల లేస్ అనేది లెవ్వకుండా ఉంటుంది. మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో 1 ఇంచ్ మార్కింగ్ అక్కడ లేస్ సెట్ చేసుకుంటూ అక్కడ సైడ్ కూడా స్టిచ్ వేస్తూ రావాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రౌండ్ దగ్గర నెమ్మదిగా రౌండ్ షేప్లో కొద్దిగా స్టిచ్ చేస్తూ రావాలి. ఎక్కడైతే జాయింట్ వస్తుందో అక్కడ వరకు మిగిల్చుకొని అక్కడ కట్ చేసుకోవాలి. తర్వాత మరో ప్రక్కన కూడా అదే విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. ఇందాక మనం కట్ చేసాం కదా ఫ్రెండ్స్, ఆ కట్ చేసిన లేస్ అనేది లేస్ కిందికి వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలి. మరో ప్రక్కన కూడా అదే విధంగా చేయాలి. తర్వాత రౌండ్ అనేది కొద్దిగా లేస్ని తిప్పుతూ రౌండ్ షేప్లో రావాలి. వచ్చిన తర్వాత కట్ చేయాలి. ఎక్స్ట్రాని లోపలికి ఇలా మడిచేసి కుట్టేయాలి. మడిచి కుట్టాలి. తర్వాత మరో ప్రక్కన కూడా అదే విధంగా కుట్టాలి. లేస్ అనేది 2 సైడ్స్ కుట్టడం వల్ల లేసు లెవ్వకుండా ఉంటుంది. మంచిగా అణిగినట్టుగా వస్తుంది. ఈ విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. మరో ప్రక్కన కూడా అదే విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. ఇదే విధంగా సెట్ చేస్తూ నీట్గా ఇలా ఎస్ లాగా కొద్దిగా క్రాస్గా ఈ విధంగా కరెక్ట్ షేప్లో మార్కింగ్ చేసాం కదా, అదే షేప్లో వచ్చేటట్టు చూసుకుంటూ 1/4 ఇంచ్ వదులుకొని కట్ చేసి ఆ 1/4 ఇంచ్ని లోపలికి మడిచి కుట్టాలి. తర్వాత మరో ప్రక్కన కూడా అదే విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు డిజైన్ అనేది పూర్తయిపోయింది. తప్పకుండా